హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్. ఈరోజు మనం స్టోరీలో పార్ట్ 10ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హీరో పడిపోవడంతో చయాస్ తన మీద అటాక్ చేస్తుంది. దానివల్ల ఎత్ షేక్ అవ్వడంతో ఇదే అడ్వాంటేజ్ గా తీసుకొని వైల్డ్ వాకర్స్ ఫస్ట్ ప్రిన్స్ అండ్ సెకండ్ ప్రిన్స్ తప్పించుకుంటారు. చయాసు మొత్తం అంతా ఆక్రమించేస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. హీరోకి ఏమైందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ ఇరిడిసెంట్ అయి ఫాస్ట్ గా బ్లింక్ అవుతుంది. దాంతో హీరో ప్రమాదంలో ఉన్నాడని అర్థమవుతుంది. హీరోయిన్ ముందుకు వెళ్లి ఏడుస్తూ హీరోని పిలుస్తుంది. నువ్వు ఈ లోకాన్ని గుయాసు నుంచి కాపాడుతాను అన్నావు కదా అని అరుస్తుంది. హీరోని చయాస్ పూర్తిగా చుట్టుముట్టేస్తుంది. అప్పుడే ఇరిడిసెంట్ అయి మాయమైపోతుంది. అది చూసిన హీరోయిన్ షాక్ అయి ఏడుస్తూ హీరోని పిలుస్తుంది. హీరోని తిడుతూ ఉంటుంది. ఏడుస్తూ నేను నిన్ను తిడుతున్నా, వచ్చి పనిష్మెంట్ ఇవ్వు అని అరుస్తుంది. హీరోని పిలుస్తుంది. ఇమ్మోర్టల్స్ అందరూ బాధపడుతూ ఉంటారు. పాపం హీరోయిన్ అలా ఏడుస్తూనే హీరోని పిలుస్తూ ఉంటుంది. హీరోయిన్ మాటలు విన్న హీరో సబ్ కాన్షియస్ లోనే ఉంటూ హీరోయిన్ తన దగ్గరికి వచ్చి పట్టుకొని తనని పిలుస్తుంది. హీరో హీరోయిన్ తో నేను చనిపోతున్నాను, నన్ను క్షమించు అని చెప్తాడు. హీరోయిన్ పర్వాలేదు, నీ తప్పు ఏమీ లేదు, మీ గురువు కూడా చాలా భయపడే ఉంటారు. ఈ ప్రపంచంలో అందరూ చావుకి భయపడతారు, అందరూ వారి ప్రాణాలని రక్షించుకోవాలనే చూస్తారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇది అంతా హీరో ఊహించుకుంటాడు. ఒక్కసారిగా లేచి ఫుల్ పవర్ తో చయాసాన్ని కంట్రోల్ చేస్తాడు. అంతా నార్మల్ అవుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడే హీరో అక్కడికి వస్తాడు. హీరో బ్రతికే ఉన్నాడని ఇమ్మోర్టల్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళగానే హీరో నేను వచ్చేసాను అని అనగా హీరోయిన్ హీరో దెబ్బలు చూసి బాధపడుతుంది. గుయాసుని పూర్తిగా క్లోజ్ చేసేసాను, దీని వల్ల మరి ఎవరు హట్ అవ్వరు అని అంటాడు. హీరో బ్రతికే ఉండడంతో వైల్డ్ వాకర్స్ షాక్ అవుతారు. సెకండ్ హీరో తన ఫాదర్ అంటే కింగ్ తో ఇప్పుడు గుయాసుని ఫిక్స్ చేసి వచ్చాడు హీరో. దాంతో తను చాలా వీక్ గా ఉంటాడు. ఇదే అవకాశం అని ఇమ్మోర్టల్స్ మీద అటాక్ చేస్తాడు. హీరో తన ఫుల్ పవర్ తో వైల్డ్ వాకర్స్ అందరినీ ఒక్కసారిగా ఓడించేస్తాడు. హీరో చాలా పవర్ఫుల్ అని వైల్డ్ వాకర్స్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరో బ్లడ్ వామిట్ చేసుకోవడంతో పడిపోతాడు. హీరోయిన్, క్వీన్ అండ్ హీరో సిస్టర్ వెళ్లి పట్టుకొని లేపడానికి ట్రై చేస్తారు. బట్ హీరో లెగడు. హీరో హీరోయిన్ వైపు చూస్తూ ఏదో చెప్పాలి అనుకుంటుండగా నేచర్ గార్డ్ వాళ్ళిద్దరిని హెవెన్ కి పంపించేసి వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరో హీరోయిన్ తో ఏదైనా మాట్లాడు, నేను వింటున్నా అని నువ్వు ఎప్పుడు ట్రబుల్స్ లో పడకు, నిన్ను కాపాడడానికి ఎవరు ఉండరు అని అంటాడు. హీరోయిన్ మా వల్లే నీకు ఇలా అయింది, మమ్మల్ని కాపాడడం వల్లే నీకు ఇలా జరిగింది అని బాధపడుతుండగా హీరో నువ్వు ఎప్పుడు హ్యాపీగా బ్రతుకు అని అనగా హీరోయిన్ నీకన్నా స్టూపిడ్ ఎవరు ఈ లోకంలో ఉండరు అని అనగా హీరో సైలెంట్ అయిపోతాడు. హీరోయిన్ భయపడుతూ హీరోని లేపుతుంది. బట్ హీరో లెగడు. హెవెన్ లో 3 గార్డ్స్ వాళ్ళ పవర్స్ ఇచ్చి హీరోని బ్రతికించాలని చూస్తారు. హీరోయిన్, కింగ్, క్వీన్ అందరూ బయట వెయిట్ చేస్తూ టెన్షన్ పడతారు. 3 గార్డ్స్ ఎంత ట్రై చేసినా ప్రయోజనం ఉండదు. ఆ గార్డ్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చి హీరో సోల్ అంటే ఆత్మ మిస్ అయ్యిందని చెప్తారు. అందరూ హీరో దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటారు. హీరోయిన్ దూరంగా నించొని ఏడుస్తుంది. కింగ్ ఫ్యూచర్ లో హీరో చేసిన సాక్రిఫైస్ అందరికీ తెలియాలని హీరోకి టెంపుల్ కట్టమంటాడు. హీరో బాడీ మాయమైపోవడంతో అది చూడలేక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్లి నీకు వీడ్కోలు చెప్పడానికి నాకు చాలా భయంగా ఉంది అని బాధపడుతుంది. హీరో బాడీ మాయమైపోతుంది. అది చూసి హీరోయిన్ ఏడుస్తుంది. హీరో బాడీ మాయమైపోవడంతో హెవెన్ లో అందరూ మోకాళ్ళ మీద కూర్చొని హీరోకి రెస్పెక్ట్ ఇస్తారు. కట్ చేస్తే వైల్డ్ వాకర్స్ అందరికీ బాగా దెబ్బలు తగులుతాయి. కింగ్ హీరో అంత పవర్ఫుల్ అని తనకి తెలియదని అంటాడు. సెకండ్ హీరో ఒకసారి మన మొత్తం ఆర్మీని అంతా కలిపి వాళ్ళ మీద యుద్ధం చేద్దామని అంటాడు. హీరో బ్రతికి ఉండగా అది ఈజీ కాదు అని అంటాడు కింగ్. కింగ్ ఫస్ట్ ప్రిన్స్ అండ్ సెకండ్ ప్రిన్స్ ని తిట్టి సెకండ్ హీరోని పొగుడుతాడు. అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ ప్రిన్స్ కి పనిష్మెంట్ ఇస్తాడు. ప్రెజెంట్ లో ఉన్న సెకండ్ హీరోయిన్ దగ్గరికి ఒక సర్వెంట్ వచ్చి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రిన్స్ కి పనిష్మెంట్ వచ్చింది, దానివల్ల వారు
ఇక్కడికి వస్తున్నారు, మీరు ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని అంటాడు. సెకండ్ హీరోయిన్ అసలు ఏమైంది అని అనగా ఆ సర్వెంట్ జరిగిందంతా చెప్తాడు. సెకండ్ హీరోయిన్ ని తీసుకుని వెళ్తుండగా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రిన్స్ వచ్చేస్తూ ఉంటారు. దాంతో సెకండ్ హీరోయిన్ ని వేరే దారి నుంచి పంపించేస్తాడు ఆ సర్వెంట్. ఫస్ట్ అండ్ సెకండ్ ప్రిన్స్ తో సెకండ్ హీరో వస్తాడు. అది చూసి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రిన్స్ ఎందుకు నువ్వు వచ్చావని అనగా ఇక్కడ మీరు సఫర్ అవ్వకూడదని మిమ్మల్ని బాగా చూసుకుందామని వచ్చానని చెప్తాడు. అప్పుడే మోటరల్ ఫుడ్ చూసి ఎందుకు ఇది ఇక్కడ ఉంది అనగా వెంటనే ఆ సర్వెంట్ మీరు వస్తున్నారని ఫుడ్ ప్రిపేర్ చేయించా, కానీ అతను కొత్తగా వచ్చిన మోటరల్ చెఫ్ అని సర్ది చెప్తాడు. బట్ సెకండ్ ప్రిన్స్ నమ్మడు. కానీ ఫస్ట్ ప్రిన్స్ ఏదో అర్థమైనట్టు నాకు ఆకలిగా ఉంది అని వెళ్ళి తింటాడు. సెకండ్ ప్రిన్స్ కూడా తింటాడు. హెవెన్ లో హీరోయిన్ బాధగా హీరోని పట్టుకున్న చేతులు చూసుకుంటూ వస్తుంది. బీస్ట్ ప్రిన్స్ వచ్చి ఏమైంది అని అనగా బర్డ్ ఫ్రెండ్ హీరో కోసం చెప్పగా బీస్ట్ ప్రిన్స్ హీరోకి సర్ది చెప్తాడు. బట్ హీరోయిన్ ఏడుస్తుంది. అప్పుడే బర్డ్ ఫ్రెండ్ ఇరిడీసెంట్ అయి హీరో తీయలేదు అని హీరోని తిడుతుంది. బట్ హీరోయిన్ చాలా బాధగా ముందు తనంటే నాకు అస్సలు ఇష్టం లేదు, తనంటే ఇప్పుడు నాకు చాలా ఇష్టం, బట్ తను ఇప్పుడు లేడు అని ఏడుస్తుంది. అప్పుడే అక్కడికి హీరో సర్వెంట్ రాగా బీస్ట్ ప్రిన్స్ వెళ్ళిపోతాడు. హీరో సర్వెంట్ హీరో ఇమ్మోర్టల్ సోల్స్ అన్ని కలెక్ట్ చేసి మళ్ళీ హీరోని బ్రతికించాలని క్వీన్, హీరో బ్రదర్ అండ్ సిస్టర్ అందరూ అడుగుతున్నారు. బట్ కింగ్ ఒప్పుకోవడం లేదు. మీరు కూడా రండి అని అనగా మళ్ళీ హీరోని బ్రతికించొచ్చా అని హీరోయిన్ బోర్ ఫ్రెండ్ ప్లాన్ సర్వెంట్ షాక్ అవుతారు. దానికి హీరో సర్వెంట్ అవును అని అనగా హీరోయిన్ హ్యాపీగా కింగ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ క్వీన్, హీరో బ్రదర్ అండ్ సిస్టర్ కింగ్ ని బ్రతిమలాడుతూ ఉంటారు. బట్ కింగ్ ఒప్పుకోడు. హీరోయిన్ కోపంగా మీ వల్లే హీరో చనిపోయాడు, ఇప్పుడు తనని తిరిగి తెద్దామంటే మీరు ఒప్పుకోవడం లేదు, మీ కొడుకు కోసం మీరు ఏం చేశారో అని అనగా కింగ్ చాలా కోపడతాడు. హీరోయిన్ మీకు మీ పదవే ఇంపార్టెంట్, మీ కొడుకు కాదు అని అనగా అందరూ షాక్ అవుతారు. హీరోయిన్ సరే మీరు తనని వెనక్కి తేకండి, నేను తీసుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా హీరో బ్రదర్ అండ్ సిస్టర్ కూడా హీరోయిన్ వెనకే వెళ్తారు. కింగ్ వాళ్ళని బంధించేస్తాడు. అందరూ కింగ్ ని బ్రతిమలాడడంతో వాళ్ళని వదిలేస్తాడు. ఇమ్మోర్టల్స్ ఎవరైనా హీరోయిన్ కి హెల్ప్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తానని అనగా హీరోయిన్ కింగ్ ని తిడుతుంది. 3 గాడ్స్ హీరోయిన్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. వైల్డ్ వాకర్స్ లోకంలో సెకండ్ హీరోయిన్ దగ్గరికి సెకండ్ హీరో వస్తాడు. ఇద్దరు కిస్ చేసుకోబోతుండగా సెకండ్ హీరో సర్వెంట్ వచ్చి సెకండ్ హీరోని పిలవగా సెకండ్ హీరో ఆ సర్వెంట్ ని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. సెకండ్ హీరోయిన్ నీకేమైనా అయ్యిందేమో అని చాలా టెన్షన్ పడ్డాను అని అనగా సెకండ్ హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సెకండ్ హీరో మీ సిస్టర్ అంటే హీరోయిన్ ని చూశానని చెప్పగా హీరోయిన్ ఎలా ఉంది అని సెకండ్ హీరోయిన్ అడగ్గా బాగానే ఉంది అని అంటాడు. సెకండ్ హీరో నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నీకు నేను ఒక హ్యాపీ లైఫ్ ఇస్తాను అని సెకండ్ హీరోయిన్ కి ప్రామిస్ చేస్తాడు. హెవెన్ లో హీరోయిన్ ని బయటకు వెళ్లకుండా బంధించేస్తాడు కింగ్. అప్పుడే హెవెన్ రక్షకులు కావాలనే హీరోయిన్ దగ్గర టోకెన్ వేస్తారు. బట్ అక్కడ ఉన్న డాగ్ దానిని తీసుకుంటుంది. ఎన్నిసార్లు పడేసిన డాగ్ తీసేస్తూ ఉంటుంది. హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు, అలా చూస్తూ ఉంటది. అప్పుడే ప్లాంట్ సర్వెంట్ వాళ్ళు మనల్ని విడిపించాలనుకుంటున్నారేమో అని అనగా హీరోయిన్ వెళ్లి టోకెన్ తీసుకొని వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు. దానివల్ల హీరోయిన్ భయపడుతుంది. బట్ అందరూ వాళ్ళని చూసినా చూడనట్టు ఉంటారు. హీరోయిన్ అందరికీ థ్యాంక్ యూ చెప్పి మిస్టరీ రూమ్ దగ్గరికి వెళ్లి హీరో సర్వెంట్ ని కలుస్తుంది. బట్ అప్పటికే మిస్టరీ రూమ్ కూలిపోతూ ఉంటుంది. హీరో సర్వెంట్ హీరోయిన్ తో మీరు మాత్రమే ఇరిడీసెంట్ ఐ వల్ల లోపలికి వెళ్ళగలరు, ఇంకో హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే ఉంది, ఫాస్ట్ గా వెళ్ళండి అని అనగా హీరోయిన్ హీరో ఎమోషన్స్ ని కనిపెట్టడానికి డేంజర్ అని తెలిసిన మిస్టరీ రూమ్ లోకి వెళ్తుంది. లోపల అన్ని పగిలిపోతూ ఉంటాయి. హీరోయిన్ ఏడుస్తూ హీరోని వెళ్ళిపోవద్దు, నేను నీకోసమే వచ్చాను అని పిలుస్తుంది. బట్ అన్ని పగిలిపోతూ ఉంటాయి. అప్పుడు 2 బాల్స్ సేఫ్ గా ఉండడంతో అవి పట్టుకుంటుంది. బట్ అక్కడ భూకంపం రావడంతో అవి హీరోయిన్ చేయి జారి పగిలిపోతాయి. హీరో సోల్స్ 3 పార్ట్స్ గా డివైడ్ అయి కింద పడిపోతాయి. హీరోయిన్ పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ తను పడిపోబోతుండగా బర్డ్ ఫ్రెండ్ వచ్చి తనని సేవ్ చేస్తుంది. వైల్డ్ వాకర్స్ లోకంలో సెకండ్ ప్రిన్స్ దెబ్బలకి క్వీన్ అంటే తన మదర్ మెడిసిన్స్ రాస్తూ ఉంటుంది. సెకండ్ హీరోని ఎలా అయినా చంపాలని ఇద్దరు ప్లాన్ వేస్తారు. హెవెన్ లో 3 గాడ్స్ వాళ్ళ పవర్స్ యూజ్ చేసి హీరో సోల్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తూ ఉంటారు. బట్ కనిపించవు. హీరోయిన్ తో కనిపెట్టడం చాలా కష్టమని చెప్తారు. ఆ 3 పార్ట్స్ మనుషుల్లా మారిపోతాయి. వాటికి ఇంతవరకు జరిగినవి ఏవి గుర్తుండవని చెప్తారు. ఒకవేళ వాటిని కనిపెట్టి మళ్ళీ హీరోని బ్రతికించవచ్చా అని అడుగుతుంది
హీరోయిన్. అప్పుడే నేచర్ గాడ్ నువ్వు ఆ 3 పార్ట్స్ ని నీతో లవ్ లో పడేలా చేసి వాటిని కంబైన్ చేసి హీరోని తిరిగి బతికించవచ్చు అని చెప్పగా బర్డ్ ఫ్రెండ్ వద్దు అని అంటుంది. బట్ హీరోయిన్ ఒప్పుకుంటుంది. సో ఈ రోజుకి ఇంతే గైస్. మీరు గనక పార్ట్ 11 చూడాలి అని అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీకు అప్పుడు మా వీడియోస్ నోటిఫికేషన్ గా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్ టుడే.